ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనకి ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడానికి, కొన్ని సందేహాలు తీర్చడానికి చౌక డిపోలు, గ్యాస్ డీలర్స్ వీటికి సంబంధించిన వినియోగదారుల సమస్యలు సందేహాలు నివృత్తి చేయడానికి డిఎస్ఓ జిల్లా పౌర సరఫరాల అధికారి గారు చిట్టిబాబు గారు మన ముందున్నారు. మీరు ఎవరైనా మీ సందేహాలు ఉంటే మనం మా నెంబర్కి కాల్ చేయొచ్చు. 0863-605-7777 లేదా 0863-2322-551 నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు డైరెక్ట్గా చిట్టిబాబు గారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ కొత్తగా మనం ఈ పంపిణీ వ్యవస్థలో ఈ మధ్య కొత్తగా వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమిటండి అంటే చాలా సందేహాలు జనంలో ఉన్నాయి. ఇదంతా కూడా ముఖ్యంగా ఈ చౌక డిపోల్లో ఈపోస్ విధానం కానీ ఇవన్నీ పెట్టిన తర్వాత కొంతవరకు ట్రాన్స్పరెన్సీ వచ్చినా కొన్ని అపోహలు సందేహాలు ఉన్నాయి వీటి వల్ల. తర్వాత ఒక నిర్దిష్ట టైం వరకే ఇస్తారనేది ఒకటి. తర్వాత డీలర్షిప్ మనం ఎక్కడైనా మనం ఈ డిపోలకి పోర్టబిలిటీ పెట్టిన దాని మీద ఒకటి. వీటి గురించి కొంచెం మీరు వివరిస్తారండి. ఓకే, ముందుగా హెచ్సిపి అమరావతి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ కార్యక్రమానికి మీరు ప్రేక్షకులతోటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో లాస్ట్ 1 year నుండి గణనీయమైనటువంటి మార్పులు రావడం జరిగిందండి. గతంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో సరుకులు మొత్తం కూడా చౌక డిపోల్లో మాన్యువల్గా ఇవ్వడం జరుగుతూ ఉండేది. అయితే ఈ ఈపాస్ విధానం పెట్టిన తర్వాత ప్రతి కార్డుదారుడు లేదంటే కార్డుదారుని కుటుంబంలో ఉండే సభ్యులు చౌక డిపోకి వెళ్ళి ఈపాస్ యంత్రం ద్వారా వాళ్ళ వేలు ముద్రల నుంచి రేషన్ తీసుకునే విధానాన్ని దీన్ని అమలు చేయడం జరిగింది. దీని ద్వారా కార్డుదారులకి ఎంతో సౌలభ్యం చేకూరింది. నిజం చెప్పాలంటే గతంలో చౌక డిపో డీలర్లు మారుమూల గ్రామాల్లో కొన్ని మండలాల్లో ఎప్పుడు సరుకు తీసుకొచ్చారో, ఎప్పుడు సరుకు వాళ్ళు కార్డుదారులకు పంపిణీ చేశారో, ఎప్పుడు షాపు తీస్తారో, ఎప్పుడు షాపు తీయరో అనేటువంటి పరిస్థితులు తెలిసేవి కాదు, జనానికి అర్థమయ్యేవి కావు. అయితే ఇప్పుడు ఈపాస్ విధానం వచ్చిన తర్వాత టోటల్గా సిస్టమ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మార్చడం జరిగిందండి. దీనిలో భాగంగా ఏ కార్డుదారుడు ఎప్పుడు వెళ్ళి సరుకులు తీసుకుంటున్నారు అనేటువంటి వివరాలు కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చౌక డిపో డీలర్లు చౌక డిపోల్ని ఏ టైంకి తీస్తున్నారు, ఏ టైంకి క్లోజ్ చేస్తున్నారు, నిజంగా వాళ్ళు డిపోలు తీస్తున్నారా, తీయడం లేదా, లేదంటే వాళ్ళు తీసామని చెప్పి అబద్ధం చెప్తూ దాన్ని మూసి ఉంచారా అనేటువంటి ప్రతీది కూడా మనకి ఈ విధానం ద్వారా మనం ఒక చోట కూర్చొని సిస్టంలో దీన్ని మొత్తం గమనించే అవకాశం ఉంది. ఆన్లైన్లోనే మొత్తం టోటల్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. రెండోది ఏంటంటేనండి, గతంలో కొన్ని డిపోల్లో కొంతమంది కార్డుదారులతో సరైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, విసుక్కోవడం, కసురుకోవడం ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పోర్టబిలిటీ ఫెసిలిటీ అనేది ప్రవేశపెట్టింది. ఈ పోర్టబిలిటీ అనేది ఫెసిలిటీ ఎంత చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నారంటే, ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో ఎక్కువగా గుంటూరు జిల్లాలోనే దీన్ని ప్రతి నెలలో కూడా కార్డుదారులు వినియోగించుకుంటున్నారు. అంటే ఒక డిపో నుంచి ఇంకొక డిపోలో రేషన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, అనేక జిల్లాల నుంచి మనకి వలస వచ్చేటువంటి కార్మికులు ఉన్నారు. మనకి ఈ ప్రతి మిల్లుల్లో కానివ్వండి, పనుల కోసం అని కానివ్వండి, ఆ క్వారీల్లో పనిచేయడానికి కానివ్వండి, రకరకాల వృత్తుల కోసం అని చెప్పి ఎంతోమంది కార్డుదారులు బయట ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉండేటువంటి చౌక డిపో ద్వారా బియ్యం తీసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది. దాని ద్వారా ఎప్పుడూ కూడా ఎక్కడ రేషన్ ఇవ్వమనేటువంటి పరిస్థితి లేదు. ప్రతి డీలర్లందరికీ కూడా దీని మీద అనేక పర్యాయాల సమావేశాల్లో పెట్టాము, మీటింగుల ద్వారా చెప్పాము, వాళ్ళకి సూచనలు కూడా ఇచ్చాం. కార్డుదారులు ఎంతమంది అయినా సరే వాళ్ళ డిపోకి సంబంధం లేని డిపోకి సంబంధించిన వాళ్ళైనా వెళ్ళి సరుకులు తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు మొత్తం కూడా చివరి దశకు వచ్చినాయో ఆటోమేటిక్గా మాకు సిస్టంలో ఒక అలర్ట్ వస్తుంది.
పలాని చౌక డిపోలో ఉండే 100 క్వింటాళ్ళు ఆ 100 క్వింటాళ్ళు అయిపోతున్నాయి కాబట్టి వీళ్ళకి అడిషనల్గా అలాట్మెంట్ ఇవ్వాలన్నటువంటి అలర్ట్ తహసీల్దార్కి సంబంధిత అధికారులకు వస్తుంది. వెంటనే ఒక 10% అలాట్మెంట్, అడిషనల్ అలాట్మెంట్ ఇస్తారు. ఆ 10% అలాట్మెంట్ వీళ్ళు కట్టడం ద్వారా మరలా తిరిగి కార్డుదారులకి రేషన్ ఇచ్చేటువంటి సదుపాయం కలుగజేశాం. ఇదొకటండి. తర్వాత రెండోది, జనంలో ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, ప్రతీ నెల రేషన్ తీసుకున్నట్లయితే కార్డు రద్దు అవుతుంది అనేటువంటి ఒక లేనిపోయినటువంటి అనుమానాలని ప్రజల్లో కలుగు చేస్తున్నారు కొంతమంది డీలర్లు. దాని ద్వారా ఏమవుతుందంటే, ప్రతి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి ప్రతి కార్డుదారుడు చౌక డిపోకి వెళ్ళాలి కామోలు, వెళ్ళి మనం రేషన్ తీసుకోవాలి, లేదనుకుంటే కార్డు రద్దు అయిపోతుంది ఏమంటే ఆ భయంతో వెళ్ళి వాళ్ళు సరుకులు అవసరమైనా అవసరం లేకపోయినా అక్కడ వేలిముద్ర వేసి, అవసరమైతే ఆ సరుకుల్ని ఆ డీలర్కి ఇచ్చేసి పావలా బేడ వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని జేబులో పెట్టుకొని వస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. మిస్యూజ్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే, ఆ డీలరు ఈ సరుకుని బయట అమ్ముకోవడం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కార్డుదారులు ఈ కార్డు రద్దు అవుతుందనేటువంటి అభద్రతతోటి వెళ్ళి వేలిముద్రలు వేసి సరుకులు అక్కడ ఇచ్చేస్తున్నారో, ఆటోమేటిక్గా డీలర్ ఏం చేస్తున్నాడంటే ఆ సరుకుల్ని బయటకు అమ్ముతున్నాడు. సో కార్డుదారులందరూ గమనించవలసింది ఏంటంటే, రేషన్ కార్డు మీద సరుకులు తీసుకోకపోయినా కూడా 1 సంవత్సర కాలం పాటు రేషన్ తీసుకోకపోయినా కార్డు అనేది రద్దు కాదు. ఈ విషయంలో మేము ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మా కమిషనర్ సివిల్ సప్లైస్, మా పౌర సరఫరాల మంత్రి గారు కూడా దీని విషయంలో సపరేట్గా స్టేట్మెంట్స్ గతంలో ఒక వారం 10 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ తీసుకోనంత మాత్రమున రేషన్ కార్డు అనేది ఇనాక్టివ్లో పెట్టడం కానీ రద్దు చేయడం కానీ జరగదు. కాబట్టి రేషన్ అవసరం ఉంటేనే తీసుకోండి. రేషన్ అవసరం లేనట్లయితే ఏ కార్డుదారుడు కూడా రేషన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని గమనించండి. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా ఏ రేషన్ కార్డుదారుడు ఏ డిపో నుంచి అయినా సరే రేషన్ తీసుకోవచ్చు పోర్టబిలిటీ ద్వారా. ఎవరైనా రేషన్ ఆ విధంగా డీలర్ ఇవ్వనంటే కనుక దయచేసి మా యొక్క నెంబర్కి కాల్ చేసినట్లయితే ఆ డీలర్ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు ప్రధానంగా కార్డుదారులందరూ గమనించాలని చెప్పి, ఈ యొక్క సౌకర్యాన్ని, ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పి కార్డుదారులకి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ పోర్టబిలిటీ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోవచ్చు సార్. పర్టికులర్గా ఇప్పుడు ఉదాహరణకి మాచర్ల వాళ్ళు అనుకోకుండా ఇక్కడ హాస్పిటల్కి గుంటూరు వచ్చి గుంటూరులో తీసుకోవచ్చు, శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ పనుల నిమిత్తం వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు, లేదు గుంటూరు వాళ్ళు అనుకోకుండా వేరే పని నిమిత్తం శ్రీకాకుళం వెళ్ళి ఆ రేషన్ ఇచ్చే టైంలో అక్కడ ఉన్నట్లయితే అక్కడ తీసుకోవచ్చు. ఎక్కడైనా సరే రేషన్ కార్డుదారుడు రేషన్ వినియోగించుకునే సదుపాయాన్ని ప్రభుత్వం ఈ పోర్టబిలిటీ ద్వారా ఈ పాస్ విధానం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఉంది. ఇది వినియోగదారులందరూ తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత అండి, అంటే వీటిలో ఈ రేషన్ సరుకుల పంపిణీలో ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది. అవునండి. కిరోసిన్లో కొంచెం విమర్శలు ఇట్లా వస్తున్నాయి. కిరోసిన్ విషయంలో మీరు చెప్పినట్లుగా గతంలో ఏం జరిగిందంటేనండి, ఈ పాస్ విధానం పెట్టిన తర్వాత ప్రతి నెలలో ప్రతి చౌక డిపోకి 30-31 తారీఖుల కల్లా సరుకులు ఖచ్చితంగా సివిల్ సప్లైస్ గొడౌన్ నుంచి చౌక డిపోలకి చేరవేస్తున్నాం. ఎందుకు? 1వ తారీఖు నుంచి ప్రతి కార్డుదారుడు డిపోల దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకోవాలి. కానీ దీని విషయంలో నేను కార్డుదారులందరికీ తెలియజేసేది ఏంటంటే, మిగిలిన జిల్లాలతో పోల్చుకున్నట్లయితే 1వ తారీఖు 2వ తారీఖుల్లో మన కార్డుదారులు సరుకులు తీసుకోవడం అనేది మన జిల్లాలో తక్కువగా ఉంది. ఉదాహరణకి కర్నూలు ఒకటి, అనంతపూర్ ఒకటి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో 1వ తారీఖున కనీసం 1,00,000-1,50,000 మంది కార్డుదారులు జిల్లా మొత్తంలో ఒక్కొక్క జిల్లాలో తీసుకుంటే, మనకి ఇంతవరకు 1వ తారీఖున సరుకులు తీసుకునే విషయంలో ఎందుకో కొంత అశ్రద్ధ చేస్తున్నారు కార్డుదారులు. కాబట్టి 1వ తారీఖు ఉదయం నుండి కూడా ప్రతి చౌక డిపో డీలర్ల దగ్గర రేషన్ ఉంటుంది. 1వ తారీఖు నుంచి ప్రతి కార్డుదారుడు దీన్ని సరుకులు తీసుకునే విధంగా ముందు అలవాటు చేసుకోమని కోరుతా ఉన్నాం. తర్వాత మీరు చెప్పినట్లుగా గతంలో కిరోసిన్ అనే దాన్ని మేము కాస్త అంటే అలాట్మెంటు గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేటప్పటికి, ఆ తర్వాత మరలా మనం తిరిగి వీళ్ళ దగ్గర ముగింపు నిల్వలు తీసుకొని మరలా కేటాయింపులు ఇచ్చేటప్పటికి డిలే జరుగుతూ 5-6 తారీఖుల వరకు కూడా కిరోసిన్ మనకి చౌక డిపోల దగ్గర చేరవేయడం జరుగుతూ ఉండేది. అలాంటిది గత 3 నెలల నుంచి ఈ విధానంలో కూడా టోటల్గా లోపాన్ని
మేము సవరించామండి. గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల నుండి కిరోసిన్ కూడా 30వ తారీఖు కల్లా మేము ఖచ్చితంగా చౌక డిపోల దగ్గర పెడుతున్నాము. 1వ తారీఖు నుండి ఇతర సరుకులతో పాటు ఇది కూడా తీసుకోవచ్చు. కాల్ వచ్చింది చూద్దాం. హలో హలో నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఒక్క నిమిషం అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం పెద్దగా మాట్లాడండి అమ్మా. మీ పేరు? ఓకే ఓకే, చెప్పండి అమ్మా, కొంచెం పెద్దగా మాట్లాడండి. నా పేరు పఠాన్ కరీమున్ అండి. మాకు రేషన్ ఆపేశారండి. కార్డు ఉందిలే కానీ ఇక్కడ రేషన్ వేయటం లేదు మాకు. అంటే మీకు రేషన్ కార్డు అసలు ఉందమ్మా మీ దగ్గర? ఉంది సార్. మీకు రేషన్ ఎప్పుడు దాకా ఇచ్చారు? ఆ కార్డులో కార్డు మీద రేషన్ ఎప్పుడు దాకా ఆపేశారండి. ఎప్పటిదాకా? 2 సంవత్సరాలు అయిందండి మాకు ఆపేసి. అప్పటి నుంచి మేము ఈ ఆధార్ కార్డులు, మా ఫోటోలు అన్నీ అక్కడ ఈ సేవలో అక్కడ ఇచ్చేస్తున్నామండి. మాకు రావట్లేదండి. మీ కార్డు ఉందమ్మా ఇప్పుడు మీ చేతిలో ఉందా? ఉంది. దాని నెంబర్ చెప్పండి. మీ కార్డు నెంబర్ ఉందా మీ దగ్గర? మా కార్డు నెంబరా? నెంబర్ చెప్పగలవా? అది కార్డు తీయాలండి. అక్కడ ఉంది. సరే, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి చేయమ్మా అవసరం అయితే. లేదనుకుంటే నువ్వేం చేస్తావంటే, ఏ ప్రాంతంలో ఉంటారు మీరు? ఏంటండి? ఎక్కడ మీ ఏరియా? ఎక్కడమ్మా ఉండే పేట? ఎక్కడ? పాత గుంటూరు, జాకీ హుసేన్ నగర్ అండి. ఓకే, రేపు ఏం చేస్తావంటే నువ్వు ఇక్కడ గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్ ఉంది, అక్కడికి రావడం జరిగితే నీ కార్డు అసలు బ్రతికి ఉందా లేదా అనేది ముందు చెప్తాము. ఒకవేళ కార్డు కనుక నిజంగా అది తీసివేసినట్లయితే తక్షణమే నీ దగ్గర నువ్వు వస్తూ ఏం చేస్తావంటే నీ కుటుంబ సభ్యులందరి ఆధార్ ఫోటోస్టాట్ కాపీలు, తర్వాత మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఒక ఫోటో, ఇవి తీసుకొని వచ్చినట్లయితే ఒకవేళ రేషన్ కార్డు రద్దు అయిపోయినా కూడా క్రొత్త కార్డుకి వెంటనే దరఖాస్తు నేను ఆన్లైన్లో చేపించేసే ఏర్పాటు చేస్తాను. మీకు తిరిగి జనవరి కల్లా కార్డు వచ్చే ఏర్పాటు చేస్తాం. ఒకవేళ లైవ్లో ఉంటేనేమన్నా అదే దీనికి వేరే చెయ్యమ్మా, చేయండి. కార్యక్రమం అయిపోయేలోపు చేయండి. ఓకే అండి. అదే ఇట్లా చాలా మంది కొంచెం అవగాహన లేక ఇట్లా ఇదైపోతుందండి. అంటే ఇప్పుడు వాస్తవానికి సార్ చాలామంది ఇది కిరోసిన్ది నేను పంపిణీ దాని విషయం పూర్తి చేసిన తర్వాత అయితే గత 3 నెలల నుంచి కిరోసిన్ కూడా ఈ యొక్క విధానాన్ని కూడా మేము స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏం చేసేవాళ్ళంటే బియ్యం పంచదారులకి ఒకసారి, తర్వాత కిరోసిన్ తీసుకోవడానికి మరోసారి కార్డుదారుడు రావాల్సి వచ్చేది. అలాంటిది 3 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విధానంలో మార్పు తీసుకొచ్చి కిరోసిన్ కూడా అంటే ఇతర సరుకులతో పాటుగా 1వ తారీఖు నుంచి అన్నీ ఒకేసారి తీసుకునే విధంగా మేము దీన్ని మొత్తం డిపోల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్డుదారులందరూ ఒకవేళ ఎవరన్నా డీలర్ కానీ హాకర్ కానీ ఇవ్వకపోతే వెంటనే సంబంధిత అధికారి, డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, లేదనుకుంటే ఏఎస్ఓ కానీ, వాళ్ళ నెంబర్లు అక్కడ బోర్డు మీద ఉంటాయి, దయచేసి వారికి తెలియచేయండి. వెంటనే అధికారులు ఆ డీలర్ దగ్గరికి రావడము, వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే కిరోసిన్ కూడా పంపిణీ చేసేట్టుగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కిరోసిన్ కూడా పోర్టబిలిటీలో తీసుకోవచ్చండి. కిరోసిన్ పోర్టబిలిటీ అనేటప్పటికీ యాక్చువల్గా కిరోసిన్ హాకర్లకి ఈ పాస్లు ఇవ్వలేదు, అందువల్ల కిరోసిన్కి పోర్టబిలిటీ ఫెసిలిటీ లేదు. కిరోసిన్ అంటే ఎక్కడి నుంచన్నా బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది, కానీ ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి మాత్రం కిరోసిన్ పోర్టబిలిటీ దాదాపుగా మేము అలౌ చేయడం లేదు. ప్రాబ్లం ఉంది, ఎందుకంటే నిల్వలు తీసుకునే దగ్గర చాలా తేడాలు వస్తుంది, అందువల్ల దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఓకే సార్. హలో హలో చెప్పండి సార్. మాది ఆరోగ్య కార్డు నో డేటా వచ్చింది సార్. ఏమని వచ్చిందండి? రేషన్ కార్డు మీద ఆరోగ్య ఎన్టీఆర్ పథకం ఉన్నది సార్. నీకు బాబు, నీవు ఎక్కడ? స్వర్ణ భారత్ నగరా? అవును సార్. నువ్వు నీ టీవీలో వాల్యూమ్ తగ్గించుకో. అక్కడ రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ వస్తుంది. ఇప్పుడు నీ రేషన్ కార్డు బ్రతికుందమ్మా? రేషన్ తెచ్చుకుంటున్నావా?
తెచ్చుకున్నా సార్, పోయిన నెల కూడా తీసుకొచ్చా. రేషన్ కార్డు కనుక బ్రతికి ఉంటే దానికి ఏ విధమైనటువంటి ఎన్టీఆర్ హెల్త్ సేవా కార్డు అక్కర్లేదు. మీరు అక్కడ ఆల్రెడీ ఆరోగ్య మిత్రాలు అని చెప్పి ప్రతి హాస్పిటల్లోనూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు చూపించినట్లయితే ఆ డేటాలో కార్డు యాక్టివ్లో ఉంటే చాలు. అది లేకపోయినా పర్వాలేదు. మీకు అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే డిఎంహెచ్ఓ ఆఫీస్లో అక్కడ ఆల్రెడీ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ఉంటాడు. ఆ కోఆర్డినేటర్ గారిని కలవండి. ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదండి? రేషన్ కార్డులో మీరు మీ బాబు పేరు చేర్చుకోవాలంటే మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళండి. ఎక్కడ ఏ మీ సేవా సెంటర్కి వెళ్ళినా పర్వాలేదు. ఎవరైనా సరే రేషన్ కార్డులో క్రొత్త పేర్లు చేర్చుకోవాలి పిల్లల పేర్లు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి హలో చెప్పండి. మిగిలిన వాళ్ళందరూ దయచేసి గమనించండి. కార్డుదారులు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పేర్లు చేర్చుకోవాలన్నట్లయితే వెంటనే ఆ యొక్క ఆధార్ కార్డులు ఫోటోస్టాట్ తీసుకొని వెళ్ళి మీ సేవ. హలో, చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వసంతరాయపురం. మీ పేరండి? నా పేరు వెంకటాద్రి గారు. చెప్పండి మీ సమస్య ఏంటో. డిఎస్ఓ గారు ఉన్నారు. నాకు రేషన్ పిల్లల పేరు మాత్రం ఉందంటున్నారండి. మా ఇద్దరు భార్యాభర్తల పేరు లేదు. అడిగాము, అదేంటండి భార్యాభర్తలు లేకుండా పిల్లలు ఎలా వస్తారు? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? రేషన్ ఎవరు తెచ్చుకుంటున్నారు? రేషన్ తీసుకోవట్లేదు సార్, 6 నెలలు అవుతుంది. మీ రేషన్ కార్డు నంబర్ ఉందా? ఉంది సార్. చెప్పండి ఒకసారి. 0060 కాదమ్మా, డబ్ల్యూఏపీ అని ఉంటుంది చూడు. డబ్ల్యూఏపీనా RAP సార్? ఆర్ఏపీనా? అవును సార్. ఆర్ఏపీ 060. ఒక్క నిమిషం ఉండు. చెప్పమ్మా. ఆర్ఏపీ 060. 06 అంటే విజయవాడ కార్డా ఇది? లేదు సార్, గుంటూరు సార్. గుంటూరు అయితే 07 వస్తుంది, 06 రాదు. లాస్ట్లో మొత్తం నెంబర్ చెప్పవయ్యా. ఆర్ఏపీ 06 1822 సార్. నువ్వు తప్పు చెప్తున్నావు, నెంబర్ పూర్తిగా లేదు. సరిగ్గా చూసి చెప్పండి. తర్వాత ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఎవరి పేర్లైనా చేర్చాలి రేషన్ కార్డులో అంటే మీ దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రానికి వెళ్ళి, మీ ఇంటి దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పిల్లల పేర్లు లేకపోతే మీ పిల్లల ఆధార్ ఫోటోస్టాట్ కాపీలు. పిల్లలు ఉండి పేరెంట్స్ మిస్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఎందుకు జరిగిందో పొరపాటు తెలియదమ్మా. మీ పెద్దవాళ్ళు ఇద్దరివి ఆధార్ ఫోటోస్టాట్ కాపీలు తీసుకొని వెళ్ళి మీ సేవా కేంద్రంలో మీరు అక్కడ ఇచ్చినట్లయితే పేర్లు చేర్చడం కోసమని మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చినట్లయితే దానికి మెసేజ్ వస్తుంది. అది మీరు ఇమీడియట్గా తీసుకొని మీ దగ్గర పెట్టుకొని 2వ రోజు కానీ 3వ రోజు కానీ మీరు మీకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కలవండి. అది ఇమీడియట్గా వితిన్ 4-5 డేస్లో మీకు క్రొత్త మీ కార్డులో ఆ పేర్లు చేర్చబడతాయి. వెంటనే ఆ కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. ఎంఆర్ఓ గారు వెంటనే కనుక డిజిటల్ సిగ్నేచర్తో అప్రూవ్ చేస్తే 2వ రోజుకే కార్డులో ఆ పేర్లు కూడా చేర్చవచ్చు. గతంలో మనకి ఇబ్బంది జరిగింది కానీ గత 3 నెలల నుంచి ఇది సులభతరం చేశారు. ఎవరైనా సరే ఇమీడియట్గా పేర్లు చేర్చుకునే ప్రక్రియని మనం ఆల్రెడీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఈ పేర్లు చేర్చుకోవటం, యాడింగ్ అనేది కూడా చాలా మంది కొత్తగా సందేహాలు వస్తూనే ఉన్నాయి. అవునండి. అదే ఆ ప్రొసీజర్ కూడా కొంచెం. తర్వాత కాలర్ చూద్దాం. హలో, చెప్పండి మీ పేరండి? క్రాంతి కుమార్ అండి. చెప్పండి సార్. క్రాంతి కుమార్ గారు. కొత్త కార్డు పెట్టాను సార్, ఇంకా రాలేదండి. ఎప్పుడు పెట్టావమ్మా క్రొత్త కార్డు కోసం? జనవరి అండి. జన్మభూమిలో ఇచ్చావు అప్లికేషన్ అంతేనా? అవును సార్. జన్మభూమిలో ఇచ్చిన వాటన్నిటికీ రేపు జరగబోయే జన్మభూమి జనవరిలో జరుగుతుంది. ఆ జన్మభూమిలో వస్తాయి.
తప్పని మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే మీ గ్రామంలో జరిగే జన్మభూమికి మీరు హాజరు కండి, అక్కడ మీకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే. ఓకే, థ్యాంక్ యూ అండి. అట్లా ఇప్పుడు అంటే కిరోసిన్ది కూడా ఇలా స్ట్రీమ్ లైన్ చేసేసారు. అవునండి, అయిపోయింది. అవునండి. తర్వాత అదే ఇప్పుడు ఈ డెడ్ ఎందుకు అవుతున్నాయి సార్ ఈ కార్డులు? కొంచెం రేషన్ ఇందాక కార్డులు మేడం గారు ఒక ఆమె చెప్పారు కదా, కరీమున్ గారు. అవునండి, అంటే అట్లా ఈయన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏదైనా ప్రాబ్లం? సాఫ్ట్వేర్లో లోపం కాదండి ఇది. రేషన్ కార్డులో ఆధార్ నంబర్ని మనం ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డులో కూడా సీడ్ చేయాల్సిన అవసరం ఉంది. సింక్రనైజ్ చేశారు ఇప్పటికి. సో రేషన్ కార్డులో ఆధార్ సీడ్ చేయకపోతే మనకి ఈ పాస్ విధానంలోకి ఆ కార్డు రాదండి, వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి కార్డుదారుడు, మనం గతంలో ఒక 1.5 year బ్యాక్ మనం ఏం చేసామంటే కార్డుదారులందరినీ కూడా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్లు తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదనుకుంటే మీ దగ్గరలో ఉండే చౌక డిపో డీలర్ల దగ్గర కానీ ఇమ్మని చెప్పాం. అంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు? ఆన్లైన్లో చేసుకునే అవకాశం లేదండి. ఇది ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మాత్రమే దీన్ని చేయడానికి ఆస్కారం ఉంది. ఎంఆర్ఓ కాకుండా వేరే వాళ్ళు ఇదివరకు గతంలో ఆ ప్రొవిజన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు కంపల్సరీ తహసీల్దార్ గారు ఆయన డిజిటల్ సిగ్నేచర్ ద్వారా మాత్రమే ఆ యొక్క కార్డులు, రేషన్ కార్డులో ఆధార్ నంబర్ని ఎంటర్ చేయగలడు. రేషన్ కార్డులో ఆధార్ నంబర్ సీట్ చేయకుండా రేషన్ వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే ఈ ఈపీడిఎస్ డేటాలో ఆధార్ నెంబర్లు సీడ్ కాకుండా ఉన్నాయో రేషన్ కార్డులు, అవన్నీ ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయినాయి. తర్వాత రెండోది, కొంతమంది ఆధార్ దిగిన తర్వాత కూడా ఆధార్ రాలేదని తొందరపాటుతోటి పలు పర్యాయాలు ఆధార్ కార్డులు దిగడానికి సెంటర్లకు వెళ్ళారు. అలా 3-4 పర్యాయాలు దిగిన తర్వాత టోటల్గా అసలు వీళ్ళకి ఏ ఆధార్ కార్డు కూడా రాకుండా టోటల్గా బ్లాక్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మోర్ దాన్ 2-3 times దిగిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర డిఫరెంట్ కార్డ్స్ ఉండటం వల్ల ఈ విధంగా మనకి వాళ్ళ కార్డు ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతాయి. హలో హలో సార్, నా పేరు ప్రశాంత్ రబ్బాని అండి. చెప్పండి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచేనా? చెప్పండి. మా కార్డ్ నెంబర్ వచ్చేసి WAC 07 8 10 99 00 194. ఈ నంబర్ మాది కార్డు ఆపేశారండి గట్టిగా 2 సంవత్సరాల నుంచి. 2 years నుంచి అండి? 2 years నుంచి ఆపేస్తుందండి. మేము ఎన్నిసార్లు అడిగినా కానీ లేదంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ ఇచ్చేకొచ్చాము మేము. ఒక్క నిమిషం వినవయ్యా బాబు, నువ్వు జాకీర్ హుస్సేన్ నగర్లో ఉంటావు అంతేనా? అవునండి. మీ ఇంట్లో అంటే మీ పెద్దవాళ్ళ పేరు కాజా ఖానేనా నువ్వు? అవునండి, అంటే మా ఫాదర్ గారండి. కరీమున్ ఎవరు, మీ అమ్మనా? మా మదర్ అండి. సఫియాబీ ఎవరు? మా అమ్మమ్మ. ఆమె చనిపోయిందా, ఉందా? చనిపోయిందండి. ఓకే. రబ్బానీ ఖాన్ ఎవరు? లేదనండి, మాట్లాడండి. ఓకే. మీకు రేషన్ ఇవ్వకుండా ఎందుకు ఆపేశారయ్యా? ఆధార్ కార్డులు అడిగారు. ఆధార్ కార్డులు అడిగితే మనం జిరాక్స్ ఇచ్చాం సార్. బాబు చెప్పండి. నీ పేరు రబ్బానీ? చెప్పండి సార్. మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు, నీ పేరు, 3 పేర్లు ఆల్రెడీ రేషన్ కార్డులో యాక్టివ్లో ఉన్నాయి. యాక్టివ్లో ఉన్నాయి. నీకు డిపో నంబర్ 99లో నీకు ఆల్రెడీ రేషన్ కార్డు బ్రతికే ఉంది. నువ్వు 99లో ఒక్కసారి, అంటే ఇది నువ్వు ఈ ఆధార్లు ఎప్పుడు ఇచ్చావు సీడింగ్ చేయడం కోసం? ఎప్పుడు, ఎంతకాలం అయింది? ఎంతకాలం క్రితం ఇచ్చారు? నువ్వు వెళ్ళి రేపు ఏ డిపోకైనా వెళ్ళి నీ కార్డు తెచ్చి, నువ్వు కార్డు తీసుకొని వెళ్ళి రేషన్ తెచ్చుకోవయ్యా. రేపు వెళ్ళి నాకు ఏ సంగతి మళ్ళీ చెప్పు. ఆఫీసులో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో. ప్రోగ్రామ్తో నీకు సంబంధం లేదు. ఆర్డీఓ ఆఫీసు గుంటూరు కలెక్టరేట్లో ఉండే ఆర్డీఓ ఆఫీస్కి రా. మీ 3 పేర్లు ఆల్రెడీ ఇందులో యాక్టివ్లో ఉన్నాయి. 3కి 15 కిలోల రేషన్ వస్తుంది. ఈ 99వ నెంబర్ డిపోలోనే కాదు, ఏ డిపోలో అయినా సరే రేషన్ తీసుకోవచ్చు. నీ కార్డు బ్రతికే ఉంది. మీరు మీ ఇష్టం వచ్చిన డిపోలో మీ ఇంటి దగ్గరలో ఏ డిపో ఉంటే ఆ డిపోలో రేషన్ తెచ్చుకో.
ఈ పర్వీన్ అనే అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే రైట్ అమ్మా, మీ ముగ్గురికి రేషన్ వస్తుంది, తెచ్చుకోండి. సరే. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఇట్లా అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు అవి ఏదన్నా మరి యాక్టివ్లో లేదండి, వీళ్ళు మరి ఎక్కడికి వెళ్ళారో వాస్తవానికి వీళ్ళ కార్డు యాక్టివ్లో ఉంది. వాళ్ళ తండ్రిది, తల్లిది, ఈ కుర్రవాడి పేరు, ముగ్గురు పేర్లు already active. అందుకని రేపు వెళ్ళి రేపు ఒకసారి హలో సార్ ఇప్పుడు రేషన్ నెంబర్ చెప్పండి నెంబరు. RAP 078 RAP 078 1060 1060 18227. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, చెబుతారు డిఎస్ఓ గారు. చూపించండి స్క్రీన్ మీద. ఆల్రెడీ ఏం పేరు బాబు నీ పేరు? వెంకటాద్రా? అదిగా వెంకటాద్రి, నీ కార్డు ఇక్కడ బ్రతికే ఉందయ్యా. చూపించు. కనపడుతుందా? నీ ఫోటో చూపిస్తున్నాను. నీ కార్డు బ్రతికే ఉంది, యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉన్నదాన్ని కూడా నేను చూపిస్తున్నాను. చూడు ఎక్కడ ఉందంటే యాక్టివ్ అని, ఇదిగో యాక్టివ్ అని ఉంది, చూసావు ఇక్కడ? రేషన్ కార్డు నెంబరు ఇదిగో వేలు చూపించే దగ్గర యాక్టివ్లో ఉంది. మరి మీకు రేషన్ ఎందుకు రావట్లేదు? ఎవరు చెప్పారు రావట్లేదని? వెంకటాద్రి, శారద, ఒక్క నిమిషం ఆగవయ్యా. నారాయణ, బాలాజీది యాక్టివ్లో ఉంది. ఓకే బాబు, మీకు అసలు విషయం ఏంటంటే మీ ఇద్దరికి వేరే కార్డు ఉంది నాయన. వేరే కార్డు మీ అమ్మ దానిలోనో మీ నాన్న దానిలోనో వేరే కార్డులో మీ పేర్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవునా కాదు? నీకు తెలియకుండా ఎలా ఉంటాయి? అవునా అంటున్నావు? ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ చూసారా? చేయలేదు, ఇదిగో డూప్లికేట్ అని చూపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ రేషన్ కార్డులో. మనం ఇదివరకు ఇట్లాగా దాచి పెడదామన్నా దాగదమ్మా. ఇదిగో మీ ఇద్దరు పేర్లు ఎదురుగా డూప్లికేట్ పేర్లు అని వస్తా ఉన్నాయి. ఇగో డూప్లికేట్స్ అని చూపిస్తుంది. అర్థమైందా? జరగలేదు. ఒక పని చేయమ్మా, రేపు నువ్వు ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి తీసుకొని రా, లేదనుకుంటే నా దగ్గరికి తీసుకొని రా. మీ పాత కార్డు అంటే మీ నాన్న వాళ్ళ కార్డు, ఏ కార్డులో మీ పేర్లు ఉన్నాయో ఆ కార్డు, ఈ కార్డు అన్నీ తీసుకొని వస్తే నేను దాన్ని ఏం చేయాలో చెప్తాను. అది కాదయ్యా, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు మీకు పేరు సపరేట్గా కార్డు తీసుకున్నప్పుడు మీ తల్లిదండ్రుల కార్డులో ఉన్నటువంటి దానిలో పేర్లు తొలగించాలి కదా. చేయలేదమ్మా, చేయలేదు. ఇక్కడ డూప్లికేట్ అని చూపిస్తుంది. పొరపాటు జరిగి ఉంటుంది. మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ చేయించుకుంటే మీ కార్డులో వస్తుంది. అందుకనే వీళ్ళిద్దరు పిల్లల పేర్లు యాక్సెప్ట్ అయినాయి, ఇవేమో ఆర్ఆర్ అని రిజెక్ట్ అయినాయి. అది కారణం. అది ఇప్పుడు కారణం తెలిసింది కదా. మీరు వెళ్ళి చూడండి, ఏదైనా సమస్య ఉంటే డిఎస్ఓ గారిని కలవండి నేరుగా. కలెక్టర్ ఆఫీస్లో నన్ను కలిసినా పర్వాలేదు, లేదంటే ఆర్డీఓ ఆఫీస్లో ఈ గుంటూరు పట్టణానికి సంబంధించిన సివిల్ సప్లైస్ అంతా కూడా కలెక్టర్ ఆఫీస్లో ఉండే ఆర్డీఓ ఆఫీస్లో చూస్తారు, అక్కడికైనా వెళ్ళొచ్చు. అది డిలీట్ చేయించుకోండి, ఆ పేర్లు చేయించుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెంకటనారాయణ, బాలాజీ ఎవరయ్యా? మరి వాళ్ళు తీసుకోవచ్చు కదా. మరి అది సంగతి. వాళ్ళిద్దరికి రేషన్ వస్తుంది, 10 కిలోలు వస్తుంది. ఉంటే వాళ్ళని రేపు తీసుకెళ్ళవయ్యా డిపో దగ్గరికి, 10 కిలోలు ఇస్తారు, తీసుకోవచ్చు. రేపు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఇప్పుడు ఈ ఆధార్ సీడింగ్ అనే దానిలో కూడా వీటిలో ఈ డిలీట్ చేయించుకోపోవటం అనేది కూడా వస్తుందండి చాలా మందికి. ఎందుకంటే ఇట్లా మొన్న 2-3 సమస్యలు కూడా వచ్చినాయి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు. హలో నమస్తే అండి, మీ పేరండి? ఏ ఊరు నుంచి అండి మాట్లాడుతుంది? నందివెలుగు నుంచి. చెప్పండి, డిఎస్ఓ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? రేషన్ ఎన్నో తారీఖు వరకు ఇస్తారు? మీరు రేషన్ 1వ తారీఖు నుంచి తీసుకోవడానికి ఏంటి మీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి అసలు ఫస్ట్ నాకు. మీరు టీవీ సౌండ్ తగ్గించండి. 10వ తారీఖు వెళ్ళాను. ఓకే, డిపో అయినా 7వ తారీఖు క్లోజ్ అమ్మా. అంటే అసలు మీ రేషన్ యాక్టివ్లో ఉందండి? రేషన్ కార్డు నా పేరు మా అమ్మగారి పేరు మీద ఉంది. ఓకే, 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఖచ్చితంగా డిపోల్లో ప్రతి డీలర్ కూడా సరుకులు ఇవ్వాలి. మీరు టీవీలో సౌండ్ తగ్గించండి.
మీరు టీవీ వాల్యూమ్ తగ్గించమ్మా. సౌండ్ తగ్గించండి, రీసౌండ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 1వ తారీఖు నుంచి రోజుకి 50 మందికో 100 మందికో ఇస్తూ ఉంటే 4 రోజులు 5 రోజుల్లో అయిపోతుందయ్యా సరుకు. అవును సార్. సో తప్పేముంది దానిలో? ఒకవేళ నిజంగానే పెందలాడే పూర్తి చేశాడు అనుకో, మూసేస్తాడు, దానివల్ల నష్టం ఏముంది? నువ్వు ముందునే వెళ్ళి తీసుకో. వేరే డిపోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. లేదు వినమ్మా, నీ డిపో మూసేసింది, వేరే ఇంకొక డిపోకి వెళ్ళి సరుకు తెచ్చుకో. ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. ఓకే సార్. పోర్టబిలిటీ కింద నువ్వు ఏ డిపోలను తెచ్చుకోవచ్చయ్యా. ఓకే ఓకే సార్. ఓకే, అయినా కూడా నందివెలుగు డీలర్ల గురించి ఒకసారి నేను తహసీల్దార్ గారికి చెప్తాను. 1వ తారీఖు నుంచి సాధ్యమైనంత వరకు వాళ్ళు అందుబాటులో ఉండమని చెప్తాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే రోజుకి ఎక్కువ మంది తీసుకొని చివరికి 5 మందో 10 మందో 20 మందో 30 మందో ఆగిపోతే ఆ 30 మంది కోసం మళ్ళీ చివరికి 15 రోజులు 10 రోజుల పాటు కూర్చోవాలి. నేను అందుకనే కార్డుదారులందరికీ నేను అభ్యర్థించేది ఏంటంటే 1 నుండి 5, 7 తారీఖుల్లోపు తీసుకోండి, నష్టమే ఉంది. ఓకే, ఒకవేళ మీ దగ్గరలో డీలర్ కనుక మూసి ఉన్నట్లయితే మీరు ఎక్కడైనా సరే వేరే డిపోలో సరుకులు తెచ్చుకోండి. అందుకనే పోర్టబిలిటీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే వస్తున్నాయి. ఈ పేర్లు, తల్లిదండ్రుల కార్డుల్లో పేర్లు డిలీట్ చేసుకోకపోవటం. హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? అంగలకూతురు. మీ పేరండి? యేసుదాస్ గారు చెప్పండి, మీ సమస్య అంటే డిఎస్ఓ గారు ఉన్నారు. మాది 2 సంవత్సరాల కార్డు రావట్లేదు. 2 సంవత్సరాల నుంచా? అవునండి. ఏమయ్యా 2 సంవత్సరాల నుంచి రాకపోతుంటే జన్మభూముల్లో అప్లికేషన్ అసలు పెట్టుకున్నావు ఎప్పుడన్నా? కార్డు ఉందా లేదా అసలు నీ దగ్గర? కార్డు ఉందండి. చెప్పు, నంబర్ చెప్పు. నెంబర్ చెప్పండి. ఆ టెంపరీ కార్డులు మరి నువ్వు ఎందుకని ఇంతకాలం రేషన్ తీసుకోకుండా ఉన్నావు? టీఏపీ సరిగా చెప్పమ్మా నెంబరు. ఓకే 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 9320 078717359320. బహుశా నువ్వు ఇది కార్డు అయితే వచ్చింది కానీ ఈ కార్డు రద్దు అయిపోయిందమ్మా. ఈ కార్డు వివరాలు మొత్తం క్యాన్సిల్ అయిపోయినట్టుగా ఉన్నాయి. నువ్వు క్రొత్త కార్డుకి అప్లై చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. 2-3 సార్లు కాదు, నువ్వు మొన్న జన్మభూముల అప్లికేషన్ ఇచ్చావా? నువ్వు రేపు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమ్మా, ఒకసారి నేను చెప్తాను. నువ్వేం పని చేస్తుంటావు? పొలం పనికి వెళ్తానండి. నీకు ఏ టైంలో ఖాళీ దొరుకుతుంది? ఓకే, 4 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ నువ్వు ఫోన్ చేయి, చెప్తాను. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో నీ పేరుతోటి అప్లికేషన్ అప్పుడు ఇచ్చినటువంటిది ఉందా లేదా వెరిఫై చేయిస్తాను. ఓకే, మంచిదమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆ డిలీట్ చేయడానికి అంటే ఇంతకుముందు కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఈ డిలీట్ ఎందుకని కావట్లేదండి కొంచెం ఏమంటే అవి అంటే ఇవి టెంపరీ ట్యాప్ ఇది కాదు, టెంపరీ కార్డ్స్ ఇచ్చారు. హలో 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 నమస్కారం, చెప్పండి మీ పేరు? నా పేరు బాజీ అండి. బాజీ గారు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. చెప్పండి, డిఎస్ఓ గారితో ఉన్నారు, చెప్పండి. సార్ మా జనవరి నుంచి రేషన్ రావట్లేదు సార్. ఇంట్లో కార్డు ఇవ్వలేదని. ఏమి ఇవ్వలేదని? ఆధార్ కార్డు లేదని ఆధార్ కార్డు జిరాక్స్ చేయమన్నారు కదా, సబ్మిట్ చేయమన్నారు. సబ్మిట్ వాళ్ళకి ఆధార్ కార్డు చేయలేదు సార్. మన మధ్యన వాళ్ళకి ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఆధార్ కార్డు వచ్చింది. వచ్చినాక తీసుకెళ్లి గ్రూప్ ఫోటో దిగి మొత్తం ఆధార్ కార్డు మొత్తం ఇచ్చాను సార్. 3 నెలలకి రేషన్ కార్డు అక్కడ డీలర్ దగ్గరికి వెళ్ళి కనుక్కో, ఇప్పుడు 2 సార్లు ఇచ్చాను, అయినా రాలేదు సార్. రేషన్ కార్డు నెంబర్ చెప్పండి. రేషన్ కార్డు నెంబర్ ఉందండి మీది? మీ రేషన్ కార్డు నెంబర్ చెప్పండి. రేషన్ కార్డు RAP 07 07
81 05 92 50 56 RAP 078105925056 అంతే కదండి? చూస్తున్నారా అండి మీ కార్డు స్టేటస్? అది కదయ్యా, నువ్వు ఆధార్ ఎవరికి ఇచ్చావమ్మా? ఆధార్ నంబర్లు, ఆధార్ నీ ఫోటో అయితే దీనిలో ఉంది, నీ రేషన్ కార్డులో ఫోటోలు చూడండి, కనిపిస్తున్నాయా? టీవీలో చూడండి కనిపిస్తుంది. అది కదయ్యా, ఇది ఫోటోలు కనిపిస్తున్నాయి, టీవీలో చూడండి. మీయే కదా. కానీ ఇక్కడ మీ పేర్లు దగ్గర ఈ ఆధార్ కార్డు నంబర్ బ్లాంక్ ఉంది, చూసారా? నేను చూపిస్తున్నాను చూడు, ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, మీ ఆధార్ నంబర్లు ఎంటర్ కాలేదు. మరి మీరు ఆధార్లు ఎవరికి ఇచ్చారు? ఒకసారి రేపు మీ కుటుంబ సభ్యుల ఆధార్లు మొత్తం ఆఫీస్కి తీసుకొచ్చినట్లయితే ఆధార్ సీడింగ్ చేస్తారు. మీ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, టీవీ వాల్యూమ్ బాజీ గారు. మీరు మీ ఆధార్ కార్డులు మొత్తం ఫోటోస్టాట్ తీసుకొని ఆఫీస్కి వచ్చినట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, ఆర్డీఓ ఆఫీస్కి కానీ, లేదనుకుంటే డిఎస్ఓ ఆఫీస్కి కానీ వస్తే ఆధార్ సీడింగ్ చేస్తాము. మీకు డిసెంబర్ నెల నుంచి రేషన్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అదే ఈ డూప్లికేట్ మూలంగానే ఎక్కువ రావట్లేదండి, కొన్ని అవుతున్నాయి ఆ పేర్లు తొలగించకపోవటం మూలంగా. అవునండి. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరండి? శ్యాంబాబు సార్, కనాల నుండి మాట్లాడుతున్నాను. శ్యాంబాబు గారు చెప్పండి, డిఎస్ఓ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు శ్యాంబాబు సార్. మరి మా నాన్నోళ్ళతో ఉన్నాను సార్. మా పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. అయితే 2011 నుండి మాకు మా ఇద్దరికి రేషన్ రావట్లేదు సార్. మా అమ్మ ఉన్నాయి. మీరు ఆల్రెడీ కొత్త కార్డు ఏమైనా తీసుకున్నారమ్మా? లేదు సార్, జన్మభూమి 2 times పెట్టాం సార్. పెడితే మీ పేర్లు ఏమి రాలేదు, అసలు ఇచ్చిన అప్లికేషన్ కూడా ఏమి తెలియదు సార్. మీ రేషన్ కార్డు నెంబర్ చెప్పండి సార్. WAP 07 87 01 3A. ఏంటమ్మా? 3 సార్. 3Aనా సార్? 00 50 సార్. 0787 01 3A 0050 అంతేనా? మా నాన్నగారి పేరు వెంకట సుందరయ్య సార్. ఆయన పేరు మీద అక్కర్లేదా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీ ఇంట్లో ఆల్రెడీ మీ రేషన్ కార్డులో మన్యం సుందర్రావు అని ఉన్నాడయ్యా. మన్యం సుందర్రావు మీ నాన్న? మా నాన్నగారి పేరు మీదే ఉంది సార్. వినయ్య బాబు, వినమ్మా. సుశీలమ్మ మీ అమ్మ. అవును సార్. తర్వాత మన్యం పద్మావతి మీ చెల్లె అక్క అయి ఉంటుంది. నా భార్య సార్. భార్యనా? మరి మీ ఇద్దరు పేర్లు ఉన్నాయి కదమ్మా. మా ఒక్కడికి మా భార్యకి 7-8 నెలల నుండే వస్తుంది సార్ రేట్. నాకైతే దగ్గర 2 సంవత్సరాల నుండి రావట్లేదు సార్. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి రావట్లేదు సార్. మరి అప్పుడు అడిగితే ఇది పైనుండి వచ్చిందయ్యా, మీ పేరు ఎంఆర్ఓ ఆఫీస్కి కలవమన్నారు సార్. ఓకే. నీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పమ్మా, రేపు నేను నోట్ చేసుకొని. ఫోన్ నెంబర్ 8851 ఎంతండి? 66 సార్. 76 సార్. 66 95 8 888516695 అవును సార్. శ్యాంబాబు గారు అదే కదా? శ్యాంబాబు సార్. నీ ఆధార్ నెంబర్ కూడా ఇందులో సీడ్ అయి ఉంది, కానీ రిజెక్ట్ అయి ఉందయ్యా. రేపు ఒకసారి వెరిఫై చేసి నేను నీ నెంబర్కి నేనే కాల్ చేస్తాను. నువ్వు నాకు చేయక్కర్లేదు, నేనే చేస్తాను సార్. మరి మొన్న జన్మభూమి కార్యక్రమంలో పెట్టాము సార్. పెడితే మాకు ఎంటర్ అయిందని చెప్పి నాకు ఫోన్ మెసేజ్ వచ్చింది సార్. అది అందువల్ల ఇది ఇనార్గానిక్ సీడింగ్ అని ఇక్కడ కనపడుతూ ఉంది. ఇదిగోండి, అదే ప్రాబ్లం. ఇవన్నీ నేను చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఆల్రెడీ మొన్న సర్వేలో ఇది ఆల్రెడీ ఎంటర్ చేశారు.
ఎంటర్ చేసి మొన్న రేషన్ కార్డు కోసం Double అప్లై entry చేసినట్టుగా అయిపోయినట్టు. డబుల్ ఎంట్రీ అయింది. డబుల్ ఎంట్రీ అయింది. అది ఆల్రెడీ ఉన్న పేరు ఉన్నా కానీ మీరు మళ్ళీ అప్లై చేశారు, అందుకని అట్లా వచ్చింది అది. నువ్వు ఇప్పుడు మీ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నావా, విడిగా ఉంటున్నావా? మేము సపరేట్గా ఉంటున్నాం సార్. నాకు ఇద్దరు సార్, అమ్మాయికి 11 సంవత్సరాలు సార్, అబ్బాయికి ఏమో 8 years సార్. ఉమ్. రేపు వాళ్ళ అవసరమైతే ఈ కార్డులో మీ పిల్లల పేర్లు కూడా చేర్చుకోవచ్చయ్యా. సరే సార్. రేపు మీ సేవా సెంటర్కి వెళ్ళి ముందు ప్రస్తుతానికి కార్డు సపరేట్ అయ్యే వరకు సార్. నువ్వు మీ పిల్లల పేర్లు ఆధార్లు తీసుకెళ్ళి మీ సేవా సెంటర్లో ఇవ్వండి. సార్. పేర్లు చేర్చడం కోసం అని చెప్పండి. ఆ. పేర్లు నమోదు చేస్తారు. అది మొత్తం ఒక 4-5 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. మీ సేవకి వెళ్ళాలా సార్? మీ సేవ, మీ దగ్గరలో ఉండే మీ సేవకి వెళ్ళి మా పిల్లల పేర్లు చేర్చాలండి రేషన్ కార్డులు అంటే దానికి మినిమం అమౌంట్ 30 రూపీస్ ఎంతో తీసుకుంటారు వాళ్ళు. మీకు ఒక రసీదు ఇస్తారు. రసీదు జాగ్రత్తగా పెట్టుకొని 2 రోజులు ఆగి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు తహసీల్దార్ గారు దాన్ని అప్రూవ్ చేస్తారు. మా 2-3 రోజుల్లో ఆ పేర్లు చేర్చబడతాయి. నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ వస్తుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అదేనండి, ఇప్పుడు యాడింగ్ డిలీట్ వీటి మీదే అందరికీ కన్ఫ్యూజన్. అంటే ఎందుకు కార్డు రావట్లేదు, ఎందుకు ఇది అవుతుంది అనే దాని మీద ఎక్కువ ఇప్పుడు మనకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా ఎక్కువగా అయ్యే వస్తున్నాయి. అదే అంటే వాటికి ఏమైనా ఈ టైం బౌండ్ ఏదైనా ఉంటుందా సార్? ఇన్ని రోజుల లోపల డిలీట్ చేస్తాం, చేయించుకోవాలి అనేది? ఆధార్ సీడింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇంకొక కాల్ చూద్దాం. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? సార్ మా గౌస్ అండి, షేక్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు గౌస్ గారు? మేము గుంటూరులోనే మాట్లాడుతున్నాం అండి. చెప్పండి, డిఎస్ఓ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మేము ప్రకాశం జిల్లా ఇంకోలో పంగోలు ఉండేవాళ్ళం. ఇప్పటికి 4 సార్లు రేషన్ కార్డులో అప్లికేషన్ పెట్టాం, కానీ ఇప్పుడు దాకా మనకి కొత్త కార్డుగా అప్లికేషన్ పెట్టారు. అవునండి, ఇప్పుడు దాకా మనకి రాలేదు. మేము ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాం. మనకి ఇప్పుడు దాకా రేషన్ కార్డు రాలేదు, అప్లికేషన్ పెట్టుకోవచ్చా? ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఎక్కడ ఉంటున్నావయ్యా? మేము శ్రీనివాస పేరులో ఉంటున్నామండి, గుంటూరు. నువ్వు ఆధార్ కార్డులు తీసుకున్నప్పుడు అడ్రస్ ఎక్కడుంది? జే పొంగలూరు అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. అక్కడ మీ తల్లిదండ్రుల కార్డులో మీ పేర్లు లేవా? మా నాన్నగారి కార్డులో నా పేరు ఉంది, తీసేశారు. ఆ కార్డు క్యాన్సిల్ చేశారు. ఎవరు చెప్పారు ఆ కార్డు క్యాన్సిల్ చేశారని? పాత కార్డు అండి, ఆ? పాత కార్డు నెంబర్ చెప్పమంటే చెప్తాను. మీ నాన్న రేషన్ కార్డు నెంబర్ ఉందా నీ దగ్గర? అవునండి, చెప్పండి. చెప్పు ఒకసారి. WAP 08 260 86 36 00 317. ఒక సెకండ్ ఆగండి, చూస్తున్నారు. అబ్దుల్ రఫూల్ ఎవరయ్యా? అవునండి, నా పేరు మా నాన్న పేరండి. గౌస్ ఎవరు? మహమ్మద్ గౌస్. ఈయన లేదండి. ఇప్పుడు మరి నీ పేరు అక్కడ ఉంటే నీ పేరు తీసేశారని చెప్తావేంటయ్యా? క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్త కార్డు ఇస్తామని చెప్పి ఈ కార్డు మనకి సరిపడలేదండి. అది కాదయ్యా, మీ నాన్న బ్రతికే ఉన్నారా? అవునండి. ఉన్నారా? ఆయన రేషన్ తెచ్చుకుంటున్నాడా? లేదు, తెచ్చుకోవట్లేదండి. ఆ కార్డు మరి అక్కడ ఆల్రెడీ మీ ఇద్దరు పేర్లకి ఆధార్ సీడ్ అయి ఉన్నాయి. వెంటనే వెళ్ళి మీ నాన్నగారిని అక్కడ మీ అడ్రస్ ఎక్కడ ఉందంటే పంగలూరు అడ్రస్ ఉంది. అవునండి. జనకవరం పంగలూరు అని ఉంది, జే పంగలూరు. అవునండి. అక్కడికి వెళ్ళి రేపు ఒకసారి తహసీల్దార్ గారిని కలవమని కార్డు యాక్టివ్ చేస్తారు. మీ ఇద్దరు పేర్లు అందులో ఉన్నాయి, మీ ఇద్దరు ఆధార్లు కూడా సీడ్ అయి ఉన్నాయి. రేషన్ ఇక్కడే తీసుకోవచ్చు ఆ కార్డు మీద. అది కనుక వినమ్మా, ఆ ముందు అయితే మీ తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి అది కార్డుని యాక్టివ్ చేయించుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రకాశం జిల్లా కార్డు మేము ఇక్కడ యాక్టివ్ చేయడానికి కుదరదు. ఆ కార్డు అక్కడ యాక్టివ్ చేయించుకొని ఆ రేషన్ కార్డు ఇక్కడ తెచ్చుకొని నువ్వు రేషన్ ఇక్కడ తీసుకోవచ్చు. సరే సార్, ఇప్పుడు మేము ఫ్యామిలీ డివైడ్ చేద్దామంటున్నామండి. డివైడ్ చేయడానికి ఇప్పుడు అక్కడ నీ పేరు ఆల్రెడీ నీకు అక్కడ సీడ్ అయి ఉంది కదమ్మా. అవునండి. ఆ కార్డు అక్కడ పేరు నీది డిలీట్ చేయించుకో. డిలీట్ చేయించుకొని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ ఇవ్వు. ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు. నువ్వు రేపు పొద్దున ఇక్కడ అప్లికేషన్ ఇచ్చావనుకో, నీ పేరు అక్కడ ఉంది కాబట్టి రిజెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా.
ఓకే ఓకే సార్. ముందు ఆ పేరు తొలగించుకోండి. తొలగించుకోవడం అంటే అక్కడ నీ ఆధార్ నెంబర్ తీసేస్తారు. ఓకే సార్. నీ ఆధార్ నెంబరు అక్కడ తొలగించి దాన్ని మీ నాన్న వరకు మాత్రమే కార్డుని యాక్టివ్ చేస్తారు. అప్పుడు మాత్రమే నువ్వు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వు, నీకు కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే ఈ తొలగింపుకి అసలు ఏంటండి ప్రొసీజర్, ఏమేం చేయాలి వీళ్ళు వెళ్ళి? నేను సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందా? సెల్ఫ్ డిక్లరేషన్ అంటే హలో హలో సార్. నమస్కారం అండి, చెప్పండి మీ పేరు? నా పేరు సంజయ్ కూడా, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు. చెప్పండి, డిఎస్ఓ గారు ఉన్నారు. మా నాన్న ఆధార్ కార్డులు అందన్నాయి. రెండా? ఒకటి పేరు తప్పు పడింది అనుకొని మా నాన్న ఇంకోటి తెచ్చాడు. మళ్ళీ నా దాంట్లో ఏమో కొత్త పేరు ఉందని మళ్ళీ వద్దనుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ పాతదే కావాలి, మరి ఏం చేయాలి? మీ ఇష్టం అయ్యా. ఇంకా ఎన్ని కార్డులు కావాలంటే అన్ని కార్డులు తీసుకోండి. ఏదో రోజున చట్టం వస్తుంది, ఆ 2 కార్డులు కలిగి ఉన్నందుకు తీసుకెళ్ళి మొత్తం మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని జైల్లో పెడతారు. క్యాన్సిల్ చేసుకోవాలి. మీ ఇష్టం అంటాయా? నాకు అర్థం కాలేదు. ఒక కార్డు ఉన్నప్పుడు రెండో కార్డు ఎందుకు తీసుకున్నారు? రెండో కార్డు తీసుకునేటప్పుడు మొదటి కార్డులో ఉన్న పేర్లు తొలగించుకొని రెండో కార్డు తీసుకోవాలి కదా. అంటే ప్రభుత్వాన్ని మోసగించేటువంటి ఆ విధానం ఉంది చూశారు, ఆ విధానం మనలో పోవాలి ఫస్ట్. అది ఫస్ట్ పేరు తొలగించి. అవునయ్యా, నువ్వు ఎప్పుడన్నా నీ తాలూకా ఆఫీస్కి వెళ్ళి మీ తహసీల్దార్ గారిని కలిసి, ఇదిగోండి మా పొరపాటున మేము 2 కార్డులు పెట్టాము, 2 కార్డుల్లోనూ ఆ పేర్లు కొన్ని అందులోనూ ఇందులోనూ ఉన్నాయి, ఇందులోనూ ఆధార్ సీడింగ్ ఇప్పుడు నీకు ఆధార్ సీడింగ్ జరగకపోతే ఎవరి వల్ల పట్టుకోవడం జరిగే పని కాదు. ఎప్పుడైతే ఆధారు కంపల్సరీ చేశారో ఒక నెంబరు 2-3 కార్డుల్లో ఉన్నట్లయితే మొత్తం 3 కూడా ప్రస్తుతానికి ఇన్యాక్టివ్లో పెట్టేస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు చేయవలసింది ఏంటి ఇప్పుడు? వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి 2 కార్డులు తీసుకొని వెళ్ళి ఏ కార్డు ఉండాలి ఏ కార్డు ఉండకూడదు అనేది నువ్వు నిర్ణయం చేసుకో. నీ కార్డు నెంబర్లు ఉన్నాయా? చెప్పమ్మా. చెప్పండి, నెంబర్ చెప్పండి. 2408. పూర్తి నెంబర్ చెప్పు, పూర్తిగా చెప్పు ఉంటే. 7260. WAPA ఏదో ఉంటుంది చూడవయ్యా ముందు. WAP అని ఉందా? RAP అని? బాబు రేషన్ కార్డు నీ దగ్గర ఉందా లేదా? రేషన్ కార్డు ఆయన ఆధార్ కార్డు నెంబర్ చెబుతున్నారు. ఆధార్ నెంబర్ చెప్తున్నావా నువ్వు? అదే కాదయ్యా, మీకు అసలు ఈ బియ్యం తెచ్చుకుంటున్నారా ఎక్కడన్నా చౌక డిపో నుంచి? ఆ కార్డు నెంబర్ లేదా నీ దగ్గర? లేదు. సంతోషం నాన్న. మీరు రేపు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డిఎస్ఓ గారు చెప్పినట్టు చేయండి. 2 కార్డులు తీసుకెళ్ళి మీరు 1 కార్డు క్యాన్సిలేషన్ చేయించుకోండి. థ్యాంక్ యూ. రేషన్ కార్డులో పేర్లు తప్పు పడితే మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. ఫస్ట్ క్యాన్సిల్ చేయించుకొని తర్వాత అది సెకండ్ స్టెప్. పేర్లు అందులోనూ ఇందులోనూ ఉంటే ఎందులోనూ కావు. ముందు ఏ కార్డులో పేర్లు రద్దు చేయాలో నిర్ణయించుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళు. రేషన్ కార్డులో పేర్లు సరిచేయాలన్నా అడ్రస్ సరిచేయాలన్నా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ కార్డు మోడిఫికేషన్ కోసమని ఒక 30 రూపాయలు కట్టినట్లయితే వాళ్ళు ఆ వివరాలు నమోదు చేసుకొని ఆ స్పెల్లింగ్లో కానీ పేర్లలో కానీ తప్పులు ఏమైనా ఉన్నట్లయితే అడ్రస్లో కానీ మార్పులు చేస్తారు. దానికి సంబంధించి మనం ఏదో ఒక సర్టిఫికేట్, ఆ పిల్లల సర్టిఫికేట్లు, స్కూల్లో సర్టిఫికేట్లు కానీ బర్త్ సర్టిఫికేట్లు కానీ ఏదో ఒక ఆధారాన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అక్కడ. బర్త్ సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవాలి? బర్త్ సర్టిఫికేట్ పిల్లలు పుట్టారా నీకు? పిల్లలు పుట్టారా? ఇంటి దగ్గర పెట్టారా? సరే తెచ్చుకోండి. అది వెళ్ళి అక్కడ నువ్వు పంచాయతీలో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎంటర్ చేయించుకోలేదా? ఎప్పుడు పుట్టారు? ఎంతకాలం అయింది పుట్టి? 17 years. 17 years. 17 years. ఏమయ్యా, టైం వేస్ట్ చేయకు బాబు. నీకులాగా చాలా మంది కాలర్స్ ట్రై చేస్తున్నారు. విషయం చెప్పు. నువ్వు వెళ్ళి రేపొద్దున మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ గారిని కలవమ్మా. ఫస్ట్ కార్డు క్యాన్సిల్ చేసుకోండి ఒకటి. ఓకే, థ్యాంక్ యూ అండి. క్లారిటీ లేదు.
ఇప్పుడు ఇవాళ రేపు రేషన్ కార్డులు ఉమ్, అంటే తల్లిదండ్రులతో ఉన్నవాళ్ళు ఉమ్. క్రొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు వాస్తవానికి అప్లికేషన్లో వెళ్ళామో చేయాలి. ఉమ్. హలో 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 నమస్కారం. మీ పేరండి? విగ్రహానందండి. మీ పేరు చెప్పమ్మా. పేరు మా తండ్రి పేరు చెప్పండి. చెప్పండి. కృష్ణానాయక్ జే. కృష్ణానాయక్ జీ. చెప్పండి మీ సమస్య ఏంటో. డిఎస్ఓ గారు ఉన్నారు. 35 కేజీస్ రేషన్ ఏదమ్మా 35 కేజీస్ ఇస్తామన్నారు. మీకు కార్డు ఉందా లేదా? ఉందండి, కార్డులో కుటుంబ సభ్యులు ఎంతమంది? ముగ్గురు ఉన్నాం. ముగ్గురు. ముగ్గురున్నారా? ముగ్గురు ఉన్నామండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురు చెప్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారు కార్డులో? ముగ్గురు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు? మొత్తం ముగ్గురేనా? ఆరుగురా? ఓకే. ముగ్గురు డిలీట్ చేశారు. మీరు అక్కడ టీవీ సౌండ్ తగ్గించండి, మీకు వినిపించట్లా సరిగ్గా. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. నెంబర్ చెప్పమన్నారు. కార్డు నెంబర్ చెబుతారా? చెప్పండి అమ్మా. WA ఆ, 072 8 02 6 A 0115 072 802 6A 0115. అవును సార్. ఒక నిమిషం ఉండండి, డిఎస్ఓ గారు చెబుతున్నారు. కృష్ణానాయక్ ఏమవుతాడు నీకు? మా తండ్రి అండి. నాగరాజు ఎవరు? మా అన్నయ్య ఎక్కడుంటాడు? ఏ ఊర్లో ఉంటాడు? ఇక్కడే ఉంటారు గుజరాల్లో. దుగ్గిరాల్లో కాదు, మీతో పాటు మీ ఇంట్లో ఉంటాడా ఉండడా? లేరండి, లేరు. సపరేట్ No. లేరు. లక్ష్మి ఎవరు? మా వదిలేండి. అంటే వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయి ఆల్రెడీ వేరే కార్డు తీసుకొని వేరే చోట ఉంటున్నారు. అవును సార్. ఓకే. తర్వాత రాజీబాబు ఎవరు? మా అమ్మ అండి, రాజీబాయ్. రాజీబాయ్ మీ అమ్మ. అవును. తర్వాత ఈ తిరుపతమ్మ ఎవరు? మా అక్క. మ్యారేజ్ అయిపోయింది. ఆమె పెళ్ళి వెళ్ళిపోయింది. నీ పేరు ఆశాబాయి. ఆశాజ్యోతి గారు. మరి మీ ముగ్గురికి వస్తుందిగా రేషన్. ఇంకేంటి? అవునండి, 35 కేజీలు ఇస్తామన్నారు. ఎవరిస్తామని చెప్పారు? రేషన్ ఇచ్చే అతను. ఏమ్మా? మా రేషన్ ఇచ్చే అతను. లేదమ్మా మీ ముగ్గురికి అందులో ఉన్న వేరే కుటుంబ సభ్యులు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు తీసేశారు. మీకు 15 కిలోలు మాత్రమే వస్తాయి. ఇదిగో మీ కార్డు ఇక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి మీకు వచ్చేది 15 కిలోలే. సరే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అది మెయిన్గా ఇదేనండి. హలో హలో చెప్పండి. మీ పేరు? మీ పేరేంటండి? వీటి మీదే అవగాహన చాలా మంది మాకు కార్డు రద్దయింది, అది డూప్లికేట్ జరగటం మూలంగా. ఈ ఆధార్ సీడింగ్ లేకపోతే చాలా గందరగోళంగా అయిపోయేది పరిస్థితి అంతా. ఆధార్ సీడింగ్ లేకపోతే అసలు ఏ కార్డులో సభ్యుడి కూడా యాక్టివేషన్లో ఉండదు. హలో నమస్కారం, చెప్పండి. మీ పేరండి? ఏమండి? రమేష్ బాబు గారు. చెప్పండి సార్. డిఎస్ఓ గారు నాకు చెప్పండి. మా బాబు గారికి వెళ్తే ఇప్పుడు ఇబ్బంది సార్. 3 రోజులు రేపు రండి, ఇప్పుడు ఏమన్నా కాసేపు ఉన్నారు రండి. నీ డీలర్ పేరేంటమ్మా? డీలర్ పేరు శాఖ అనేది ఉందండి. నా పేరు. షాప్ నెంబర్ చెప్తావా? షాప్ నెంబర్ ఏమ్మా? 73 సార్. 73. షాప్ నెంబర్. నీ చేతిలో రేషన్ కార్డు ఉందా? అవును సార్. దాని నెంబర్ చెప్పండి. WAB 0723 0723 32 సార్.
32 32 07 0333. మళ్ళీ ఒక్కసారి చెప్పండి ఫస్ట్ నుంచి. WAP 07 32 07 30. 30నా? మళ్ళీ 03 33. మళ్ళీ తప్పు వచ్చిందండి. మీరు క్లారిటీగా మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. WAP 07 32 73 సార్. 32 సార్. 32 తర్వాత 07 మళ్ళా 07 30 03 మళ్ళీ తర్వాత 33. ఇప్పుడు 07 32 07 30 03 33 అవును సార్. అంతే కదండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు ఏంటమ్మా నీ సమస్య ఏంటి చెప్పు. మీ ప్రాబ్లం చెప్పండి. రమేష్ బాబు గారు వెళ్తే వాళ్ళు ఇవాళ రండి ఇప్పుడు కాదు మీ ఇష్టమైనప్పుడు వస్తే అట్లా మేము సందగా 4ంటికి వెళ్ళిన అదే మాట, 6ంటికి వెళ్ళిన ఎప్పుడు వెళ్ళిన అదే మాట సార్. ఏ తారీఖులో వెళ్ళినా కూడా అదేనా? ఎప్పుడు వెళ్ళినా 2000 మాది. వాళ్ళు మీ నందివెలుగులో ఇంకా వేరే డీలర్లు ఉన్నారమ్మా? ఉన్నారండి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు మీకు ఈ సరుకులు అయితే ఇస్తాము, బియ్యం అవి అయితే ఇస్తాం మేము, మీకు ఏతం పడతారు మీరు కిరోసిన్ వాళ్ళే పోయాలంటున్నారు సార్. ఓకే, నందివెలుగు డీలర్ల మీద నేను చర్య తీసుకుంటాను. రేపు మార్నింగే తహసీల్దార్ని DTని పంపిస్తాను అక్కడికి. అవసరం అయితే రేపు నాకు 2 మీటింగ్స్ ఉన్నాయి, లేకపోతే నేనే వచ్చేవాడిని. నేను ఒక పని చేస్తాను, రేపు కాదు ఎల్లుండి వస్తాను. ఎల్లుండి దయచేసి నేను నీ నెంబర్ చెప్పు, ఫోన్ నెంబర్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 90 30 95 85 59. 9030958559. రమేష్ బాబు గారు. రమేష్ బాబు, నేను ఎల్లుండి అక్కడికి వస్తానయ్యా. ఎల్లుండి వచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఏ టైంలో అందుబాటులో ఉంటావు మీ గ్రామంలో? గ్రామంలో అంటే సార్ మధ్యాహ్నం 1 గంట 1:30 టైంలో అయితే పోయినా పని చేసుకుంటా ఉంటాం. ఓకే, సాయంత్రం ఉంటావా 4 గంటలప్పుడు? పవన్ దగ్గరలో ఉంటే వచ్చేస్తా సార్. సాయంత్రం 4 గంటలప్పుడు నేను వస్తాను మీ గ్రామం ఎల్లుండు. మీ డీలర్లు ఇద్దరిని పిలిపిస్తాను. ఏంటో వాళ్ళ కథ ఏంటో నేను తెలుసుకుంటాను. నువ్వు ఉండవయ్యా. మీరు కూడా వెళ్ళండి. డిఎస్ఓ గారిని ఇందాక కూడా బాజీ ఎవరో ఫోన్ చేశారు. నాగూరు భాష వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. మీరు మీ గ్రామంలో అందుబాటులో ఉండండి. రేపు ఎల్లుండు నేను సాయంత్రం 4 గంటలప్పుడు నేను అక్కడ ఉంటాను. ఆ 2 డీలర్లని పిలిపిస్తాను. అసలు వాళ్ళు ఎందుకు రేషన్ ఇవ్వడం లేదు, వాళ్ళ సంగతి ఏంటో నేను విషయం తెలుస్తాను. మీరు కూడా మీ ఇబ్బందులు చెప్పండి అక్కడికి వచ్చినప్పుడు. అరే నేను వస్తున్నానయ్యా, నేను వస్తానని చెప్తున్నాను. అందుకనే ఇప్పుడు మీరు చెప్పారనే కదా వస్తుంది. నేను వస్తాను. వాళ్ళని ఏంటో నిజంగా కనుక వాళ్ళు ఆ విధమైనటువంటి వైఖరితో ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు మీ గ్రామానికి వస్తారు డిఎస్ఓ గారు. అది మీకు ఫోన్ కూడా చేస్తారు. మీరు కూడా అందుబాటులో ఉండి మీ ఇబ్బందులు చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అదే అంటే కొంతమంది ఇట్లా డీలర్లు కూడా కొంచెం వేరేగుంటుగా అట్లా చేస్తూ ఉంటారు. అంటే విలేజెస్లో కొన్ని ఉంటాయి. ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ డిప్యూటీ తహసీల్దార్లు తప్పనిసరిగా మండలంలో ఉండే చౌక డిపోలన్నీ జాగ్రత్తగా ప్రతిరోజు చూడాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. అవునండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా? మాట్లాడుతున్నాను. నూర్జహాన్. ఏ ఊరండి? తెనాలి. చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో. డిఎస్ఓ గారు ఉన్నారు. కాదమ్మా రేషన్ కార్డు అంటే మీరు అక్కడికి వెళ్ళండి. ఎక్కడ మన అర్బన్ ఏరియా అయితే కనుక మున్సిపల్ కమిషనర్ గారిని కలవండి.
లేదండి, మా నాన్నగారు చచ్చిపోయి 17 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏం చెప్పలేదు. అది పెన్షన్ గురించి నేను కాదు, పెన్షన్ గురించి నాకు ఇప్పుడు తెలియదు. డిఎస్ఓ గారికి వారి పరిధిలో ఉండదు అది. రేషన్కి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నట్లయితే చెప్పండి. అది ఓకే, థ్యాంక్ యూ. మా అమ్మ నెంబర్ రావట్లేదండి రేషన్ కార్డులో, దాన్ని వేరే రావట్లేదు, నా దాంట్లోకి రాపించుకున్నాము మేము 5 నలుగురు. మా అమ్మ పేరు కూడా నా దాంట్లో రాయించుకున్నాను, ఇప్పుడు వస్తుంది. రాలేదు, అందుకని కార్డులో నా నెంబరే రాయించుకున్నాను. ఇప్పుడు మీ కార్డులో మీ అమ్మ పేరు చేర్చిన తర్వాత రేషన్ వస్తుందా రావట్లేదా? రావట్లేదండి, మా అమ్మది పేరు లేదు, మా అమ్మది ఆధార్ కార్డులో లేదు అంటున్నారు. డీలర్ గారిని అడిగితే మీ అమ్మ పేరు లేదమ్మా ఇది అంటున్నారు. మీ కార్డు ఉందమ్మా? మీ కార్డులో మీ అమ్మ పేరు చేర్చారా చేర్చలేదా? చేర్చలేదండి, చూడండి కావాలండి. మీ అమ్మకి కార్డు ఉందా? లేదు, మా అమ్మకి పెన్షన్ పెట్టి కానీ నేనేం కష్ట పెట్టుకున్నాను. నా కార్డు వచ్చి మా అమ్మకి పెన్షన్ రాలేదని చెప్పి నా దాంట్లో ఎక్కించుకున్నాను. ఏది పేరు చెప్పమ్మా, మీ కార్డు నెంబర్ చెప్పండి. కార్డు నెంబర్ అమ్మా. అదే ఒక దాంట్లో రాపోయేటప్పుడు ఇది చేస్తూ ఉన్నానండి, కట్ అయిందిలేండి. అయితే ఇప్పుడు హలో 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 చెప్పండి. అది రేషన్ ఆగిపోయింది సార్. మీ పేరు ఏంటండి? మెర్సీ సార్. ఏ ఊరు నుంచి అమ్మా? సార్ తెనాలి సార్. తెనాలి, చెప్పండి. ఎప్పటి నుంచి ఆగిపోయింది రేషన్ మీకు? సార్ అసలు కొత్తగా పెట్టుకున్నారు సార్, ఒక నెల వచ్చింది సార్. ఇప్పుడైతే అసలు లేదు సార్, ఆగిపోయింది. రేషన్ కార్డ్ నంబర్ ఉందా నీ దగ్గర? ఉంది సార్. చెప్పండి, నెంబర్ చెప్పండి. 07 పూర్తిగా చెప్పండి. ఫస్ట్లో ఉంటుంది WAPA. ముందు ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి చూడమ్మా, WAP, RAP, TAP. RAP. మీరు టీవీ సౌండ్ తగ్గించండి కొంచెం. 07 చెప్పండి. 32 02 50 49 60. 073202504960. అంతే కదండి? తప్పు చెప్పావమ్మా, నెంబర్ రాంగ్ అండి, ఒకసారి చూడండి మళ్ళా. 60 రావట్లేదండి, ఇది నెంబరు రాంగ్ అని వస్తుంది. మీరు ఆ కార్డు తీసుకొని రేపు MRO గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. ఆ కార్డు కనుక రద్దు అయినట్లుగా ఉంటే మీకు మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకొని కొత్త కార్డుకి సిఫారసు చేస్తారు. జన్మభూమిలో మరలా తిరిగి మీరు కార్డు పొందొచ్చు. ఓకే అండి, ఇంకేమైనా చెప్పగలుగుతున్నారు సార్? మనం చేద్దాం, ఒక లాస్ట్ కాల్ చూద్దాం అన్నట్టు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి అమ్మా? చెప్పండి. మీ మా నాయనమ్మ కార్డు ఉందండి, అయితే మా కార్డు అందరూ ఉంటారు, అయితే మా ఫ్యామిలీ పక్కకి వెళ్ళిపోయారు. మా నాయనమ్మ కార్డు ఒక్కటే ఉంది పేరు, అయితే వేలు పడ్డారు అని. మీరు సౌండ్ తగ్గించండి, క్లారిటీ లేదు మీరు మాట్లాడేది. టీవీ చూస్తా మాట్లాడుతున్నారా? చెప్పండి. మా ఇప్పుడు నీకు నీ సమస్య ఏంటి చెప్పమ్మా, సూటిగా చెప్పు. మీకు రేషన్ వస్తుందా రావట్లేదా? మీ నానమ్మ పేరు మీ రేషన్ కార్డులో ఉందా లేదా?
ఆ పేరు చేర్చుకోండి అమ్మా. మీ సేవాకి వెళ్ళి మీ నానమ్మ పేరుని చేర్చమని మీ రేషన్ కార్డు, మీ నానమ్మ ఆధార్ కార్డు ఇవ్వండి. ఇచ్చినట్లయితే అక్కడ దాన్ని తహసీల్దార్ గారికి పంపిస్తారు. పంపించి ఆ పేరు చేర్చడం అనేది ఒక 4-5 రోజుల్లో పూర్తవుతుంది. సరే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది ఈరోజు సమస్యలు. ఇంకా ఎవరైనా మీరు సమస్యలు చెప్పుకోదలుచుకున్నా అంటే డిఎస్ఓ గారు ప్రతి నెల మొదటి శుక్రవారం మన స్టూడియోలో ఇదే సమయానికి అందుబాటులో ఉంటారు. మీరు నెంబరు మీ సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు, వారితో నేరుగా మాట్లాడి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ.